హలో అండి, అందరికీ వెల్కమ్ టు బుచ్చు స్పెషల్ డిషెస్. కొత్తిమీరతో ఇలాగా పేస్ట్ లాగా చేసుకొని కోడిగుడ్డు కూర ఒకసారి ట్రై చేయండి. రుచి అయితే అద్భుతంగా ఉంది, అస్సలు మిస్ కాకండి. ఇంతలాగా చెప్తున్నాను అంటే కోడి కూర ఎంత టేస్టీగా ఉందో మీరు చూసుకోండి. ఈ రుచికరమైన కోడి కూర ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా మిక్సీ జార్లో 1 ఇంచు దాకా అల్లం పైన తొక్క తీసి సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. 7 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మీ కారానికి తగినంత పచ్చిమిర్చి వేసుకోండి. ఈ కూరకి పచ్చిమిర్చి వల్లనే టేస్ట్ అనేది వస్తుంది. పచ్చిమిర్చి మీ కారానికి తగినంత వేసుకొని చిన్న కొత్తిమీర కట్టను ఇలాగ శుభ్రంగా కడిగి వేసుకొని చిన్న దాల్చిన చెక్క వేసుకొని 3 లవంగాలు వేసుకొని కొంచెం నీళ్ళు వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇలాగ గ్రైండ్ చేసుకున్న ఈ కొత్తిమీర పేస్ట్ని ఒక గిన్నెలోకి వేసుకొని అదే మిక్సీ జార్లోకి 2 పెద్ద సైజు టమోటాలను ఇలాగ మీడియం సైజుగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ టమోటాలను కూడా వీడియోలో చూపిస్తున్నట్టుగా కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టండి. ఈ కూర కోసం నేను 4 కోడిగుడ్లను ఉడికించుకొని పైన ఉన్న పెంకు తీసేసి ఇలాగ ఘాట్లు వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని పసుపు 1/2 టీ స్పూన్ వేసుకోండి. అలాగే ఎడ్చిది కారం 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని ఉప్పు కూడా 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని ఒకసారి బాగా కలపండి. ఇలాగ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఘాట్లు పెట్టుకున్న కోడిగుడ్లను వేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 2-3 నిమిషాల పాటు ఈ కోడిగుడ్లను ఫ్రై చేసుకోండి. ఇలాగా ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న ఈ కోడిగుడ్లను ఒక గిన్నెలోకి వేసుకొని పక్కన పెట్టేయండి. స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ప్యాన్ కూడా పక్కన పెట్టేసేయండి. ఇంకొక ప్యాన్ స్టవ్ ఆన్ చేసుకొని పెట్టేసి ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అవ్వడం కోసం పసుపు 1/2 టీ స్పూన్ అలాగే ఉప్పు కూడా 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని ఈ ఉల్లిపాయలు కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. ఇలాగా ఉల్లిపాయలు కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వస్తున్నాయి అనుకున్నప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ కొత్తిమీర పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కొంచెం ఆయిల్ సపరేట్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. మనం కొత్తిమీర ఇవన్నీ పచ్చివే వేస్తాం కాబట్టి ఇవి మంచిగా ఫ్రై అయిపోయి ఆయిల్ సపరేట్ అయ్యేదాకా ఫ్రై చేసుకోండి. ఇలాగా ఆయిల్ సపరేట్ అయ్యేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత మనము రెడీ చేసి పెట్టుకున్న టమాటా ఉంది కదా, కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్న ఈ టమాటా పేస్ట్ వేసుకోండి. టమాటా పేస్ట్ వేసేసి ఒకసారి బాగా కలపండి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత పైన మూత పెట్టేసి ఇంకొకసారి ఆయిల్ సపరేట్ అయ్యేదాకా ఫ్రై చేసుకోండి. మధ్యలో మూత తీసేసి బాగా కలుపుకొని మళ్ళీ పైన మూత పెట్టేసి ఫ్రై చేసుకోండి. ఇలాగా ఆయిల్ సపరేట్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత మంట లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక 2 టేబుల్ స్పూన్ల పెరుగు అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల నీళ్ళు కూడా వేసేసి ఒకసారి బాగా కలపండి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ పైన మూత పెట్టేసి కొంచెం ఆయిల్ సపరేట్ అయ్యేదాకా ఉడికించుకోండి. ఇలాగా ఆయిల్ సపరేట్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత ఘాట్లు పెట్టి ఫ్రై చేసుకున్న కోడిగుడ్లు వేసుకొని ప్యాన్లో మిగిలిపోయిన ఆయిల్ ఉంటుంది కదా, కోడిగుడ్లు ఫ్రై చేసిన ఆయిల్ కూడా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఆయిల్ వేసిన తర్వాత చిటికెడు ఉప్పు వేసుకోండి. ఉప్పు స్టార్టింగ్లో కూడా వేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి. ఉప్పు కొంచెం వేసుకొని మీ కారానికి తగినంత ఎడ్చిది కారం వేసుకొని ధనియాల పొడి 1 టీ స్పూన్ వేసుకోండి. అలాగే గరం మసాలా పొడి 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని ఒక 30 సెకండ్స్ పాటు బాగా కలపండి. ఇలాగా బాగా కలుపుకున్న తర్వాత ఒక 1/2 గ్లాస్ దాకా నీళ్ళను వేసుకోండి. అంటే మీ గ్రేవీకి తగ్గట్టు నీళ్ళు వేసుకొని కసూరి మేతి 1 టీ స్పూన్ దాకా వేసుకోండి. కసూరి మేతి వేసేసి ఒకసారి బాగా కలపండి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత పైన మూత పెట్టేసి ఆయిల్ సపరేట్ అయ్యేదాకా ఉడికించుకోండి. మధ్యలో మూత తీసేసి బాగా కలుపుకొని మళ్ళీ పైన మూత పెట్టేసి ఉడికించుకోండి. ఇలాగా ఆయిల్ సపరేట్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. కూర అనేది ఈ కన్సిస్టెన్సీకి వచ్చేటప్పుడు మంట ఆఫ్ చేసేయండి. ఇది కొంచెం చల్లారితే కొంచెం లైట్గా దగ్గర పడుతుంది, అందుకని ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మంట ఆఫ్ చేసేయండి. ఇలాగా మంట ఆఫ్ చేసుకుంటే మనకి కోడిగుడ్డు కూర అయితే రెడీ అవుతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. మనం వంటగదిలో వండుతుంటే హాల్లోకి స్మెల్ వచ్చేస్తుంది, అంత టేస్టీగా ఉంది. అస్సలు మిస్ కాకుండా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.